తొందరలోనే కోలుకుంటారు. ఈ ఎపిసోడ్ కి ఇంకా తెరబడట్లేదు సార్ మీరు వచ్చినందుకు. చూద్దాం అంటే ఎపిసోడ్ జరుగుతుంది, దేనికి ఎలా మలుపులు తిరుగుతుందో మన అందరికి తెలుసు. అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమసిపోయేలాగా రూట్ వేస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ భవన్ లో మాట్లాడుతూ నైజాం ఏరియాలో సినిమా హీరోలు అడుక్కు తింటారని స్టేట్మెంట్. అవి వద్దు, నేను వచ్చింది సీఎం గారు చెప్పింది, నేను వచ్చి ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది. రెండింటి మధ్యలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎఫ్డీసీ చైర్మన్ గా నాది. ప్రైవేట్ గా ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను చేయాల్సింది ఏంటంటే నేను నిర్ణయం తీసుకుంటున్నాను. సీఎం గారికి కూడా చెప్పాను, రేపు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి ఏమొస్తుంది మనం చూద్దాం. ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా అభిమానుల దగ్గరికి వచ్చి పలకరించడం, సినిమా గురించి అభిమానులతో కలిసి చూడడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు అవన్నీ లేవని చెప్తూ ఉన్నారు. దీని గురించి మీ రియాక్షన్ ఏంటి? అట్ ది సేమ్ టైం కాదమ్మా, ఒక్క నిమిషం, ఇలాంటివి జరగడము దురదృష్టం. ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి, మరి ఎప్పుడు జరగవు కదా. అప్పుడప్పుడు ఎవరు కావాలని చెయ్యరు.